అక్క ఇంటికి. ఓకే ఓకే, మీరే వెళ్ళారు అక్కడికి. ఓకే వర్షు, ఓకే ఓకే, మీరే వెళ్ళారు అక్కడికి. ఓకే. ఓకే ఓకే మా ఎర్నింగ్ ఫోటో ఎర్నింగ్. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. వెంకటేష్ గారు మీకు కూడా అండి రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. మా బుడ్డ పాప చూడండి రాఖీ కడుతుంది, చిట్టి తల్లి. అందరూ రాఖీ కడుతుంది. రాఖీ అంటే ప్లీజ్ అండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి అందరూ. ఒకసారి అంటే చూడంట బాబా ఇచ్చాడు. ఒకసారి చూడు. హాయ్ చెప్పు నవీన్కి. హాయ్ నవీన్. బావా చాలా బిజీ బిజీ ఫొటోస్ దింపుతున్నాడమ్మా. నేను లైవ్ పెట్టుకున్నాను ఇంకా అంతే, తన ఫొటోస్ దింపుతున్నాడు. అందరికీ దింపాలిగా లైక్ చేశా. థ్యాంక్ యూ మా నవీన్. థ్యాంక్ యూ చెప్తున్నాను. ఫీల్ కావద్దు మా ప్లీజ్. ఎందుకంటే పిల్లలు కదా, అందరు చిన్నపిల్లలే, వాళ్ళు ఏడుస్తారు. మళ్ళీ నా ఫోటో ఏది మమ్మీ, నా ఫోటో ఏది అంటారని ఫొటోస్ దింపుతున్నారు. ఇంకా థ్యాంక్ యూ బావా అంటున్నాయి. అస్సలం వాలేకం అంటున్నారు జమీర్ గారు. వాలేకం సలాం అండి జమీర్ గారు. రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. పిల్లలు చూసారా ఎంత సరదానో వాళ్ళకి కదా. మా చిట్టి తల్లి నా యోధ, అది యోధ వెనకాల కూర్చుంది వేద. మాతి అన్న హాయ్ అన్న, రాఖీ పండుగ శుభాకాంక్షలు అన్న మీకు కూడా. తాతయ్యకి రాఖీ కడుతుంది యోధమ్మ. రాఖీ కడుతుంది యోధ. సన్నీ చూడు బావా ఎట్లా పెడుతుంది అది. పిల్లల హడావిడి చాలా. పిల్లలు అన్న అసలు మాతి అన్న 6 పిల్లలు కదా, ఆడపిల్లలు 6 ఆడపిల్లలు ఉన్నారు. అందరం అక్క చెల్లెలు అందరం ఇక్కడే ఉన్నామన్నమాట. మేము 4 ఆడపిల్లలం, మాకు 6 పిల్లలు. మంచిగా ఇద్దరు ఉన్నారనమాట. పెద్దక్కకు ఒక్కదానికి 2 అబ్బాయిలు, మా ముగ్గురికి 2 అమ్మాయిలు. డ్యూటీలో ఉన్నా మళ్ళీ వస్తాను. ఓకే ఓకే అన్న మాకి అన్న. ఇండియన్ గారు బాబా నమస్కారం. నమస్కారం అండి ఇండియన్ గారు. హాయ్ మావయ్య అంటుంది వర్షు. వర్షు హాయ్ మావయ్య అంటుంది. మావయ్య ఏమో ఫోటోలు దిగుతుండు. వర్షు చూడు, ఇంకా అందరినీ చూడు. వేద యోధ చూడు రాఖీలు కడుతున్నారు. పండగ అంటేనే అందరూ కలవడం సంతోషం. అవునన్నా. వేద యోధ చూసారా వర్షం? చూడు వేద యోధని చూడు. చూడు తల్లి, మంచిగా పట్టుకో, రాఖీని పట్టుకో. అట్లా పట్టుకోనన్నా. ప్లీజ్ అండి అందరూ లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ ప్లీజ్. బుడ్డోడు బుడ్డోడు మా బుడ్డోడు కూడా రాఖీ కడతారంట. మా బుడ్డోడు నవ్వుతుంటే చూడండి, అసలు అసలు నవ్వుతుండ్రో ఈ బుడ్డోడు చుట్టారు. ప్రణవి రాఖీ కడుతుంది. పెద్దదే లాస్ట్ కడుతుంది పెద్దది. అన్ని చిటుకలు చిటుకలు ఉంటాయి, ఇంత ఇంత సైజులు. చిన్న చిన్న వాళ్ళందరూ. ఇదో మా కిరా, ఇదేమో ప్రణవి, అదేమో ఈషా. నాన్న ఊళ్ళో కూర్చున్నాడు. పాయసం పాయసం ఇంకో గిన్నె దాపో. 6 గిన్నెలు, 6 అక్క చెల్లెలు. పాయసం అందరు తినేసేయండి. పండగకి పాయసం ఇంకా అందరికి.